శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 730వ నామము ప్రేమ రూప. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, ప్రేమయే తన రూపంగా కలిగింది అమ్మవారు. అమ్మవారు ప్రేమామృత స్వరూపిణి. ఎంత ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటుంది. అటువంటప్పుడు విశ్వజన్య అయిన 84 లక్షల చరాచర జీవరాశులను కన్న తల్లి కదా. అందరి పట్ల ఎంత ప్రేమ ఉండాలి మరి. ప్రేమ, కరుణ, ఆప్యాయతలను పంచడంలో ఆ తల్లికి వీడు మనవాడు, వీడు పరాయివాడు అన్న భేదాలు కానీ, కీటకము, పక్షి, మానవులు అన్న భేదం కానీ ఏమీ ఉండవు. ఆ తల్లి ప్రేమకు అందరూ పాత్రలే. అయితే కావాల్సిందల్లా ఆ తల్లి పట్ల మన వైఖరి ఎలా ఉంటున్నది అనేదే. ఒక్క చిన్న పిల్లవాడు అమ్మ ఎంతో ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు అమ్మ అమ్మ అని ఆప్యాయతగా దగ్గరికి వెళ్తే, ఉండు నేను పనిలో ఉన్నాను తర్వాత రాపో అని విసుక్కుంటుందా? ఎప్పటికీ అలా చేయదు కదా. ఎంత పనున్నా మానేసి ముందు పిల్లాడిని ఎత్తుకుంటుంది. జగన్మాతని ఆకర్ణ దీర్ఘ నయనములు అంటే పెద్ద పెద్ద కళ్ళు అన్నమాట. అంటే చెవుల వరకు వ్యాపించి ఉంటాయి అమ్మవారి యొక్క కళ్ళు. అలాంటి కళ్ళు ఎక్కడ దర్శించాలి అంటే, భీమవరంలో కొలువై ఉన్న మావుళ్ళమ్మను కనుక మనం దర్శించినట్లయితే పెద్ద పెద్ద కళ్ళతో ఈ సమస్త విశ్వంలో ఉన్న తన బిడ్డలు ఏ వైపు నుంచి తన అమ్మ అని పిలుస్తారో అని తన కళ్ళను అన్ని వైపులా త్రిప్పుతూ చూస్తూ ఉంటుంది జగన్మాత. మనకు ఏ బాధ కలిగినా ముందుగా మన నోటి నుంచి వెలువడే శబ్దము అమ్మ అనే కదా. అందువల్ల ఆ తల్లి ప్రేమను పొందాలి అంటే మనస్ఫూర్తిగా అమ్మ అని అమ్మని పిలవాలి. జగన్మాతకి సర్వప్రాణుల పట్ల అపారమైన ప్రేమ ఉంటుంది. ఆ తల్లి దృష్టిలో మంచివారు, దోషులు అంటూ ఎవరు ఉండరు. అందరూ ఆ తల్లి బిడ్డలే కదా. ఆ తల్లికి 2 బిడ్డలు ఉండి ఒకడు ఉన్నత స్థితిలో మరొకడు చెడు మార్గంలో ఉంటే ఆ తల్లి చెడు మార్గంలో ఉన్న బిడ్డను మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది తప్ప వీడు చెడిపోయాడు వదిలేదు కదా. స్థితికారకులైన జగన్మాత అందుకు భిన్నంగా ఎందుకు ఉంటుంది చెప్పండి. తల్లికి తాను జన్మనిచ్చిన సంతానం నందు, గృహస్థునికి తాను దగ్గర ఉండి నిర్మించుకున్న గృహమునందు ప్రేమ ఉండడం సహజమైన విషయమే. అటువంటిది తాను సృష్టించిన ఈ ప్రపంచం నందు ప్రేమ, కరుణ, వాత్సల్యము జగజ్జన్నికి ఉండటంలో ఏం పెద్ద అతిశయోక్తి ఏముంది. అందుకే వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని ప్రేమ రూప అనే నామంతో కీర్తించారు. ప్రేమయే ఆనందం. అటువంటి ఆనంద రూపమైన, సచిదానంద రూపమైన, ఆనంద రూపిణి అయిన రూపమే జగన్మాత అయిన ప్రేమ రూపము. జగన్మాత తనను నమ్మి ఆరాధించే తన బిడ్డలకు తన దయా విశేషాన్ని ఎలా చూపిస్తుంది అనే విషయాన్ని జగద్గురువులైన ఆదిశంకర్లు సౌందర్యలహరిలోని 22వ శ్లోకంలో వివరించారు. అమ్మా భవానీ, నీ భక్తుడు నిన్ను ప్రార్థన చేయాలనుకుని భవానీ త్వం అనే పదాలను పలికేసరికే వానికి నీవు నీ పాదాల దగ్గర స్థానం కల్పిస్తున్నావు. అటువంటి కరుణమ్మ నీది అని ప్రార్థించారు. జగన్మాత కామాక్షి యొక్క దయాదృష్టిని, ఆ తల్లి యొక్క కరుణను పూర్తిగా పొందగలిగిన శ్రీ మూకశంకరులు మూక పంచశతిలోని ఆర్యా శతకంలోని 57వ శ్లోకంలో ఏ విధంగా వివరించారంటే, అమ్మ కామాక్షి, మూగవాడైన మిక్కిలి కష్టంలో ఉండి అమితమైన దుఃఖమును పొందినవాడైన నిన్ను ఒక్క క్షణం మాత్రం తలుచుకుంటే చాలు సాటి లేని కీర్తి కలవాడైపోతాడు కదా అని కీర్తించారు. కాబట్టి అమ్మవారిని మనం ప్రేమరూప అనే నామంతో కనుక పూజిస్తూ ఉన్నట్లయితే అమ్మవారి యొక్క ప్రేమ, కరుణ, స్నేహం, వాత్సల్యం మన మీద ఎంత అద్భుతంగా ఉంటుందో. అమ్మ అందరినీ ఒకేలాగా చూస్తుంది. అమ్మ యొక్క ప్రేమ, కరుణ కటాక్షాలు అందరి వైపు ఒకలాగే ఉంటాయి. అయితే కర్మానుసారంగా కర్మలను అనుభవించవలసి ఉంటుంది. అందుకు మనము బాధపడుతున్నప్పుడు బాధలో అమ్మ అని మనసా వాచా కర్మణ అమ్మవారిని కనుక పిలిస్తే అమ్మవారు తప్పనిసరిగా వచ్చి మనల్ని కరుణించి ఆ బాధల నుంచి మనల్ని గట్టెక్కిస్తారు. ఇది తథ్యం. శ్రీమాత్రే నమః.